హాయ్ నమస్తే, నేను కృష్ణ గ్లో ఎల్ఈడి నుంచి. ఈ రోజు మనం లేజర్ బ్లేడ్స్ గురించి తెలుసుకుందాము. ఎందుకు అంటే గ్లో ఎల్ఈడిలో 1200 రకాల ప్రొడక్ట్స్ లో భాగంగా ఈ రోజు మనం లేజర్ బ్లేడ్స్ గురించి తెలుసుకుందాము. ఎందుకు అంటే ఇవి డెకరేటివ్ ఐటమ్ లో చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి, ఇంటికి చాలా వెలుతుల్లో అందాన్ని ఇస్తాయి అన్నమాట మీకు. సో వాటిల్లోనే మనకి 6 వాట్ నుంచి 24 వాట్ వరకు ఉంటుంది. దీంట్లో ఇంకా మనం కమర్షియల్ గా వాడాలి అంటే మీకు 24 వాట్, 36 వాట్ ఈ విధంగా అంటే 1 మీటర్ లేజర్ బ్లేడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కానీ ఈ రోజు మనం డొమెస్టిక్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాము. అవేంటో నేను మీకు చూపిస్తాను. పర్టికులర్ గా మనకి లేజర్ బ్లేడ్స్ లలో 6 వాట్ అని చెప్పాను కదా, అది ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇది దీంట్లో మనకి 3 కాప్స్ వస్తాయి. సో 1, 2, 3 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇందులో బ్లాక్ బాడీ ఒకటి ఉంటుంది అండ్ వైట్ బాడీ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి కూల్ వైట్, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్ ఈ 3 కలర్స్ లో కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కడ అంటే పర్టికులర్ గా ఫాల్ సీలింగ్ లో ఎక్కడైతే మీకు లో లైటింగ్ కావాలి అని అనుకుంటున్నారంటే డెకరేటివ్ గా అక్కడ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనం యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి కూడా 2 ఇలా క్లిప్స్ వస్తాయి. పైన మనం పెట్టినప్పుడు ఇలా ఫాల్ సీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. చాలా ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే 6 వాటే కాబట్టి ఇది మీకు 2 వాట్లలో వస్తుంది అనమాట ఈచ్ కాప్ లో. దీంట్లో మనకనేది లైటింగ్ చాలా లోలో వచ్చి ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఇండైరెక్ట్ లైటింగ్ లో మనం అనుకుంటాం కదా సాధారణంగా, అలాంటి విషయాలలో మీకు ఇది ఈ 6 వాట్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా దీంట్లో మనకి 12 వాట్, 24 వాట్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో ఇందులో మనకి 12 వాట్ లో చూసినట్టయితే ఇందులో కూడా చూడండి మనకి ఇక్కడ మొత్తం ఈ విధంగా కాప్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చాయి. చూడండి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి మనకి ఇందులో కూడా. సేమ్ అంటే ఈచ్ 2 వాట్ లో ఎల్ఈడీస్ లో మనకి ఇందులో అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ చూడండి, ఇది ఇంకొక మోడల్ చూడండి. ఇందులో మనకి 5 కాప్స్ వచ్చాయి ఇందులో. సో ఈ విధంగానే మనం ఏదైనా కూడా లేజర్ బ్లేడ్ ని వాడుకోవచ్చు. ఇది కూడా చూడండి, ఈ విధంగా క్లిప్ ని మనం ఫాల్ సీలింగ్ లో పెట్టేసుకుంటే ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. ఈ కింది నుంచి మనకి ఇక్కడ నుంచి లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. సేమ్ చెప్పాను కదా, ఇందులో కూడా మీకు కూల్, వామ్, న్యాచురల్ ఈ 3 లైట్స్ అనేవి దీంట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఇందులో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ బ్లేడ్ ఉంది కదా మనకి ఇక్కడ, ఇది కొంచెం గ్లేజీగా ఉంటుంది, కొన్ని ఏమో ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అనమాట. ఎందుకు అంటే లైటింగ్ నేరుగా రావడానికి ఒకటి, నేరుగా రాకపోవడానికి కారణం ఒకటి, 2 విధంగా దీంట్లో ఉంటుంది అనమాట. సో ఇందులో చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇది కూడా కనిపిస్తుంది మనకి. తర్వాత దీంట్లో ఇంకొక మోడల్ ఏంటంటే 24 వాట్. ఇది ఎక్కడైతే లైటింగ్ మనకు కొంచెం ఎక్కువ కావాలనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ మోడల్ తీసుకోవచ్చు. చాలా హెవీగా ఉంటుంది బాడీ. ఎందుకంటే హీట్ సింక్ అవ్వడం గురించి ఇలాంటి బాడీ యూజ్ చేస్తారు. కంప్లీట్ గా అల్యూమినియం డైకాస్టింగ్ బాడీ అనమాట. ఇది హీట్ సింక్ చాలా ఎక్సలెంట్ గా అవుతుంది. మార్కెట్ లో ఇవి ప్లాస్టిక్ లో కూడా దొరుకుతున్నాయి. దయచేసి ఇలాంటివి గమనించుకోండి. సో ఇక్కడ చూడండి, ఇందులో మనకి 1, 2, 3, 4, 5 వచ్చాయి. దీంట్లో కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి కాప్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. దీంట్లో కూడా సేమ్ మనకి పూలు, వాము, న్యాచురల్ ఇవైనా కూడా మనం చేయొచ్చు. దీంట్లో ఇంకొకటి 3-in-1 కూడా చేసే అవకాశం ఉంది, అది కూడా మనం చూడొచ్చు. దీంట్లో మనకి బ్లాక్ బాడీ కూడా ఉంది, అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. ఇది సో ఇవన్నీ కూడా ఫాల్ సీలింగ్ లో పెట్టొచ్చు, లేదా మీకు ఈ మధ్య పీఓపీలలో డిఫరెంట్ గా దాంట్లో పెడుతున్నారు, అక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది ఇంకొక మోడల్. ఇది జస్ట్ 3 కాప్స్ వచ్చింది మనకి. ఇది దీంట్లో కూడా 2 కలర్స్ అంటే వైట్ బాడీ ఒకటి, బ్లాక్ బాడీ ఒకటి వచ్చింది. దీంట్లో కూడా మీకు ఇక్కడ బ్లాక్ తోటి ఉంది చూడండి. ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మోడల్. ఇది దీంట్లో కూడా మనకి 12 వాట్ ఉంది, దీంట్లో 20 వాట్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఇవన్నీ కూడా రెక్టాంగిల్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక స్క్వేర్ దాంట్లోకి వెళ్దాం. ఇది ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ లో మొత్తం 9 ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ అంతే, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎవరైతే స్క్వేర్ కావాలి అనుకుంటే రెక్టాంగిల్ ఇట్లా ఉంది, ఇలా కాదు నాకు స్క్వేర్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ప్యానల్ లైట్లలో జనరల్ గా మనకి స్క్వేర్, రౌండ్ ఉంటాయి కదా, అలానే ఇందులో కూడా లేజర్ బ్లేడ్స్ లో కూడా మనకి స్క్వేర్ కావాలనుకున్నప్పుడు దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా ఇది ఒక బాడీ ఉంటుంది. దీంట్లో మీకు వైట్ బాడీ ఉంది అండ్ బ్లాక్ బాడీ కూడా ఉంది. ఇగో ఇది ఒక మోడల్ చూడండి. దీంట్లో మనకి జస్ట్ ఓన్లీ 4 కాప్స్ మాత్రమే వచ్చాయి. సో ఇది కూడా అంతే, దీంట్లో బ్లాక్ అండ్ వైట్ బాడీస్ లో ఉంటుంది. కలర్ చెప్తున్నాను కదండి, మీ చాయిస్ అక్కడ. మీ ఇంటీరియర్ తగ్గట్టు మీరు కూల్ కానివ్వండి, వామ్ కానివ్వండి అండ్ న్యాచురల్ వైట్ కానివ్వండి, దీంట్లో మనం చేసుకోవచ్చు. ఇంటికి అందాన్ని ఇచ్చేవి లైట్స్ మాత్రమే. ఆ వెలుతురులోనే మీకు చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఇంటికి ఈ లైటింగ్ వల్లే అందం వస్తుంది. బెస్ట్ లైటింగ్ గురించి, బెస్ట్ ప్రైస్ గురించి, బెస్ట్ సర్వీస్ గురించి గ్లో ఎల్ఈడికి రండి. మా అవుట్లెట్స్ ఏపీ, తెలంగాణలో మొత్తం 11 ఉన్నాయి. మీరు ఎక్కడైనా అక్కడ వెళ్లి చూడొచ్చు. మా డెమో అంతా కూడా అక్కడ ఉంటుంది. చెప్పాను కదండి, బెస్ట్ ప్రైస్, బెస్ట్ సర్వీస్, బెస్ట్ క్వాలిటీ గురించి గ్లో ఎల్ఈడికి తప్పకుండా రండి. థ్యాంక్ యూ సో మచ్.